హాయ్ హలో వెల్కమ్ టు డే టు డే న్యూస్. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్స్ చేసి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపి మన కళ్ళ ముందే భూమిపై తిరుగుతున్న దేవుడు అని అనిపించుకున్న గొప్ప వ్యక్తి యశోద హాస్పిటల్ మలక్పేట్ న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల గారితో న్యూస్ చిట్ చాట్. హాయ్ సార్, హలో, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. రైట్, మా డే టు డే న్యూస్ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. సార్, మీ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం గురించి మా డే టు డే న్యూస్ ప్రేక్షకుల కొరకు మీ మాటల్లో సార్. యాక్చువల్గా ఇప్పుడు బాల్యం అంటే మా నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ బుట్ల వనపర్తి అనే గ్రామం. బట్ మా ఫాదర్ సింగరేణి కాలేజ్లో వర్క్ చేయడం వల్ల నేను మామూలుగా పెరిగింది, స్కూలింగ్ అదంతా కూడా సింగరేణి ఏరియాలో జరిగింది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల దగ్గర శ్రీరాంపూర్ కాలనీ అనే ఊర్లో మేము యాక్చువల్గా నా మేజర్ పార్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్ అంతా అక్కడ జరిగిందండి. సో అక్కడే సింగరేణి హై స్కూల్ రామకృష్ణపూర్లో నా స్కూలింగ్ మెయిన్గా జరిగింది, కంప్లీట్ 10th క్లాస్ వరకు. సో స్కూల్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది, రోజు వెళ్ళి రావడము. అంటే చాలా ఇప్పుడు అది మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఆ టైంలో అదంతా అంటే ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఇంటర్నెట్ ఇదేం లేని కాలంలో నార్మల్గా అట్లా జరిగిపోయేది స్కూలింగ్ అదంతా కూడా. సో ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి ఏపీఆర్ జేసీ అని ఉండేది, అప్పట్లో చాలా ఫేమస్ అవి. సో ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్లో నాకు ఇంటర్మీడియట్ సీట్ వచ్చింది. సో అప్పటి వరకు అంటే బేసిక్గా ఇట్లా డాక్టర్ అవ్వాలి అవ్వకూడదు ఇట్లా అని పెద్ద స్పెసిఫిక్గా ఏమీ లేవు, ఎందుకంటే మన ఫ్యామిలీస్లో కూడా ఎవరు డాక్టర్స్ కాదు కదా, ఒక మంచి పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో బట్ మా దగ్గర హాస్పిటల్ అవి వెళ్ళినప్పుడు చూసి కొద్దిపాటి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగేది, బట్ ఇంత సీరియస్గా అయితే ఇప్పుడు నిజంగా కాలేదు. సో వన్స్ ఇంటర్మీడియట్కి అట్లా వెళ్ళినప్పుడు ఎలాగో మా అన్న కూడా ఇంజనీరింగ్ చేస్తున్నాడు అప్పటికే. సో ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఇంట్లో ఒకరు ఇంజనీర్ ఉన్నప్పుడు ఇంకోరు డాక్టర్ అని అదో అనేవాళ్ళు, అంతే, అంటే సీరియస్గా కాదు, మామూలుగా అనేవాళ్ళు. సో ఆ విధంగానే వెళ్ళాము. ప్రకారం చెప్పాలంటే సీరియస్గా ఏం అనుకోలేదు డాక్టర్ కావాలని, బట్ చదువులో ముందు నుంచి కూడా బాగానే ఉండేవాడిని, ఎప్పుడు ఫస్ట్ వస్తుండేది కాబట్టి. సో అట్లాగే బైపీసీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఎంసెట్, ఆ తర్వాత ఇట్లా మెడిసిన్ జాయిన్ అవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ వచ్చేసి నేను కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో, అంటే గవర్నమెంట్ కాలేజ్లోనే వచ్చింది. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరగడం జరిగింది ఆటోమేటిక్గా, డాక్టర్ అవుతున్నప్పుడు. సో ఆ తర్వాత మనం స్పెషలైజేషన్ చేయాలి అని, సో అలాగే స్పెషలైజేషన్ రాయడం వల్ల దాంట్లో ఉస్మానియాలో వచ్చింది నాకు జనరల్ సర్జరీ. సో ఉస్మానియాలో జనరల్ సర్జరీ చేశాను. చేసిన తర్వాత ఇంకా ఎక్కువ చదవాలనిపించింది అప్పుడు. సో అలాగే ఉస్మానియాలోనే న్యూరో సర్జరీ కూడా వచ్చింది, మళ్ళీ అన్నిటికీ ఎంట్రన్సెస్ ఉంటాయి. సో ఆల్ ఎంట్రన్సెస్ ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది. సో ఉస్మానియాలో న్యూరో సర్జరీ చేయడం, ఆ విధంగా అంటే అనుకోకుండా స్టార్ట్ అయింది, బట్ అనుకుంటూ ఎదగడం జరిగింది. సో స్టార్ట్ విత్ పెద్దగా అలా ఫోకస్ ఏం లేదు, బట్ ఒక్కొక్క స్టేజ్ పాస్ అవుతుంటే ఫోకస్ అనేది ఎక్కువ పెట్టడం, ఇంకా దాంట్లో ఎక్సెల్ అవ్వడం, ఆ విధంగా జరిగింది అనమాట. సో వన్స్ న్యూరో సర్జరీ ఉస్మానియాలో అయిపోయిన తర్వాత ఇంకా మనం గవర్నమెంట్లో చేసాం కదా, ఇంకా ఏమైనా పెద్ద చదువులు ఇంకేమైనా ఉంటాయో చేద్దామని ఫెలోషిప్ కూడా చేశాను. ముంబై వెళ్ళాను, జెస్లోక్ హాస్పిటల్లో ఫంక్షనల్ న్యూరో సర్జరీ అని ఒక ఫెలోషిప్ ఉంటుంది, అంటే న్యూరో సర్జరీయే సూపర్ స్పెషాలిటీ, దాంట్లో స్పెషలైజేషన్ ఇంకా మళ్ళీ ఫెలోషిప్ అని అది కూడా చేశాను. ఇంకా అది చేసిన తర్వాత అప్పుడు నేను వర్క్ విషయంలో మనం ఎక్కడ చేద్దాము అన్నట్టు ఆలోచించినప్పుడు ముంబైలో కూడా ఉందాం అనుకున్నాను, బట్ ఎంతైనా మన ప్లేస్ ఇక్కడ, సో మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి అన్నట్టుగానే ఆ ఆలోచనతో వచ్చి ఫస్ట్ కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా జాయిన్ అయ్యాను. సో అక్కడ కొద్ది కాలం పనిచేసిన తర్వాత నెక్స్ట్ గ్లోబల్ హాస్పిటల్స్ ఎల్బీ నగర్లోనే ఉంది, అవే గ్లోబల్ హాస్పిటల్స్, అక్కడ చేశాను. ఆ తర్వాత యశోద హాస్పిటల్ మలక్పేటలో నేను న్యూరో సర్జన్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది న్యూరో సర్జరీ ఫీల్డ్లో, అండ్ యశోద హాస్పిటల్ మలక్పేటలోనే ఆల్మోస్ట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా అంటే లాంగ్ కెరియర్లో చాలామంది పేషెంట్స్ ట్రీట్ చేయడము, సో వాళ్ళందరూ కూడా మళ్ళీ
వేరే వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళను పంపించడము, పేషెంట్స్ అందరూ ఇప్పటికి కూడా టచ్లో ఉంటుంటారు కొంతమంది. మనం ముందు నుంచి కూడా కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి పేషెంట్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి ఎస్ సార్, సో మెయిన్ వాళ్ళకి మళ్ళీ ఒక డాక్టర్ తో రిలేషన్షిప్ అనేది అది మెయిన్ కదా సార్. వాళ్ళకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, న్యూరో సర్జరీ ప్రాబ్లం కాకపోయినా కూడా మనల్ని కాంటాక్ట్ చేస్తుండడం ఆ టైప్ వెరీ లో గుడ్, వెరీ గుడ్, నైస్. సో జరుగుతుందండి. సో వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ సార్, నైస్. పేషెంట్స్ తో కాంటాక్ట్స్ అనేది చాలా అద్భుతం సార్ అది. ఎందుకంటే ఒక డాక్టర్ మనము అపాయింట్మెంట్ తీసుకుంటే కూడా మనతోటి 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరు. అలాంటిది మీరు ఫోన్ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళు తీసుకొని మీరు మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఇది. డెఫినెట్ గా అండి. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ న్యూరో సర్జరీ అనేది ఏంటంటే కొంచెం న్యూరోలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే డాక్టర్స్ అయినా కూడా వేరే నార్మల్ డాక్టర్స్ అంటే స్పెషలైజేషన్ చేయని వాళ్ళకి కొంత డిఫికల్టీ ఉంటుంది దీన్ని అసెస్ చేయడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మా బ్రెయిన్ పేషెంట్కి ఎక్కడైనా బయట ఏదో టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫిట్స్ రావడం కానీ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు సడన్గా టెన్షన్ ఫీల్ అవుతారు. సో ఒక్కసారి నాతో మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లం అంతా చాలా హ్యాపీగా అంటే కంఫర్టబుల్గా ఉండి Yes. నెక్స్ట్ వాళ్ళు అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకొని మరి నా దగ్గర రావడం కానీ అట్లాంటి చాలాసార్లు ఎంతో అంటే గైడ్ చేయడం, అసిస్ట్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, రైట్ సార్. ట్రీట్మెంట్ కంటే మెయిన్ గా వాళ్ళకు ధైర్యం, మనోధైర్యం ఇవ్వడం అనేది గొప్ప విషయం సార్. దాని వల్లనే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. రైట్ సార్. సార్ నెక్స్ట్, ఇప్పుడు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే సార్, పుట్టిన 1 డే బేబీ నుంచి మొదలుకొని 60 ఏళ్ళ ఓల్డ్ ఏజ్ వరకు కూడా వాళ్ళు ఏదో ఒక కారణం చేత హాస్పిటలైజ్ అవుతున్నారు సార్. కంపల్సరీగా హాస్పిటల్ను విజిట్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏమంటారు? అయితే దీంట్లో 2 రకాలుగా మనం చూసుకోవాలండి దీన్ని. సో ఒకటి ఏంటంటే అంటే ఫస్ట్ అంటే విషయం ఏంటంటే ఒకప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్. బట్ అప్పుడు ఈ మెడికల్ నాలెడ్జ్ కానీ, డాక్టర్స్ అవైలబిలిటీ కానీ, ఈ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా వరకు అవి అన్డయాగ్నోజ్డ్ అయిపోయినాయి. అదొక ఫస్ట్ రీజన్. అంటే ఇదివరకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ డయాగ్నోజ్ కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఏమైంది అంటే ఏమో అయింది అని అంటారు అంతే. అదే ఇప్పుడు ఏమైంది అంటే ఆయనకి స్ట్రోక్ వచ్చిందట, ఇది వచ్చిందట, లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయినాయని ఒక రీజన్ చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇవి డయాగ్నోజ్ అవుతున్నాయి. అప్పట్లో డయాగ్నోజ్ కాకుండా ఏదో జరిగింది అని అంటారు కానీ అప్పట్లో డయాగ్నోజ్ తెలియదు. మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళది ఏ విధంగా వాళ్ళు ఉన్నా లేకపోయినా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే అప్పటి విషయాలకు డాక్యుమెంటేషన్ లేదు, డయాగ్నోసిస్ లేదు. సో ఇప్పుడు డయాగ్నోజ్ ఒకటి ఎక్కువ అవడం వల్ల మనం వాటిని తెలుసుకుంటున్నాం. రెండోది డెఫినెట్గా ప్రివలెన్స్ కూడా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనకు ఫుడ్డే కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ అండ్ ఈ స్ట్రెస్ వల్ల బీపీ, షుగర్ ఇట్లాంటి వాటికి ఇండియాలో ఈవెన్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నారు ఇప్పుడు కొత్తగా. సో ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి డెఫినెట్గా బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ అండ్ పొల్యూషన్. సో ఇవన్నిటి వల్ల ఒకటి కండిషన్స్ పెరుగుతున్నాయి అండ్ డయాగ్నోస్ కూడా ఎక్కువ అవడం వల్ల కూడా మనకు అవి తరచుగా వింటున్నాం. 2 రీజన్స్. ఓకే నెక్స్ట్ రైట్ సార్, గత కొన్ని సంవత్సరాల క్రితం మనం హార్ట్ అటాక్, తర్వాత లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీలో స్టోన్స్ అనే పదాలను ఎక్కువగా వినేవాళ్ళం సార్ ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నవేడేస్ ఏమైంది అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనే వర్డ్ను తరచుగా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం సార్. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటిది, అది రావడానికి గల కారణాలు ఏంటి సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే నిజంగానే ఈ రోజుల్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన కానీ ఈ అవేర్నెస్ పెంచే ప్రోగ్రామ్స్ కానీ మేము కూడా బాగా చేస్తున్నాము హాస్పిటల్ తరఫున కూడా. సో బ్రెయిన్ స్ట్రోక్ ఎందువల్ల వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళము బ్లాక్ అయిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే బ్లడ్ సప్లై చేయాలో ఆ ప్లేస్కి బ్లడ్ అందకపోవడం వల్ల ఆ ప్లేస్ డ్యామేజ్ అయిపోతుంది. సో అండ్ బ్రెయిన్లో ఉన్న ప్రతి పార్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి పార్ట్ బాడీలో ఒక పార్ట్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఒక పార్ట్ డ్యామేజ్ అవుతుందో ఆ బాడీ పార్ట్ ఎఫెక్ట్ అయిపోయి అండ్ దట్ మేబీ పర్మనెంట్ ఆల్సో, డిజబిలిటీస్ ఆల్సో, కొంత రికవర్ అవ్వచ్చు బట్ పర్మనెంట్. సో దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ దీంట్లో 2 రకాలు బ్రెయిన్ స్ట్రోక్లో. ఒకటేమో ఇష్కిమిక్ స్ట్రోక్ అని అంటారు, దాంట్లో బ్లడ్ క్లాట్ అవుతుంది వెజల్ లోపల. ఇంకోటి హిమరేజిక్ స్ట్రోక్ అంటారు, దాంట్లో ఆ రక్తనాళం అనేది పగిలిపోవడం వల్ల బ్లడ్ లీక్ అయిపోతుంది.
సో రెండు కూడా డేంజరస్ కండిషన్స్. సో వీటికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ మెయిన్ రీజన్స్. సో ఎలాగో మనం ఇదివరకు చెప్పుకున్నట్టు డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైటరీ చేంజెస్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వీటి ప్రివిలెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో వాటితో పాటు వచ్చే ఈ స్ట్రోక్స్ కూడా పెరుగుతున్నాయి. సో అండ్ ఈ స్ట్రోక్స్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైనా స్ట్రోక్ని మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే అంత రికవరీ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి స్ట్రోక్కి, ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని క్లాట్ని కరిగించడం. బట్ ఏదైనా టైం సెన్సిటివ్, మనకు వితిన్ 3.5 hours ఫాస్ట్గా రాగలిగితే వెంటనే డయాగ్నోస్ చేస్తే చాలా మంది మేము చూస్తుంటాం కళ్ళ ముందు రోజు. ఎంతో మంది ఇప్పుడు ప్యారలైజ్ అయ్యి వస్తారు, వెంటనే ఇంజెక్షన్ ఇవ్వగానే ఆల్మోస్ట్ వితిన్ ఫ్యూ అవర్స్ 24 hours కంప్లీట్ రికవర్ అయిపోతారు. సో దట్స్ ఎ మ్యాజిక్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. అదర్వైజ్ గతంలో ఈ ట్రీట్మెంట్స్ ఇంత ఫాస్ట్ అవేర్నెస్ లేనప్పుడు వాళ్ళు జీవితాంతం మనం ఇది డెఫిసిట్, కాలు చేయి పని చేయకుండా ఉండడం, పారాలసిస్తో ఇబ్బందులు పడడం ఇట్లాంటివి జరిగేది. అంటే ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా లేట్గా వస్తున్నారు. దాని గురించి ఇట్లా మీలాంటి వాళ్ళు కానీ ఇవన్నీ అవగాహన ఇవ్వడం వల్ల ఇంకా తెలుసుకొని అందరూ ఇట్ షుడ్ గో టు ద ఆల్మోస్ట్ రూట్స్ ఆఫ్ ఇట్ అన్నట్టు. మారుమూల ఈవెన్ విలేజెస్లో కూడా అందరికీ తెలిసినప్పుడు ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్ వెంటనే డయాగ్నోస్ చేస్తే ఏముండదండి దాంట్లో. మనకు వీక్నెస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదైనా వీక్నెస్ లాగా అనిపించింది అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి కొంచెం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా మిగతాది వాళ్ళు చూసుకుంటారు అట్లీస్ట్. సో ఈ ఒక్కటి చేసేలాగా మనం ప్రయత్నం తీసుకోవాలి. సో అప్పుడే ఈ స్ట్రోక్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వాటి ఇబ్బందులు కానీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సార్ రైట్, మీరు న్యూరో సర్జన్ కదా సార్? సో మామూలుగా న్యూరో సర్జన్ అండ్ న్యూరో ఫిజిషియన్ అని రెండు పేర్లు ఎక్కువగా వింటున్నాం సార్. సో న్యూరో సర్జన్ కు న్యూరో ఫిజిషియన్ కు తేడా ఏంటి సార్? అసలు న్యూరో సర్జన్ ఎలాంటి వాటికి చికిత్సలు చేస్తూ ఉంటారు? మంచి క్వశ్చన్ అడిగారు. సో దీంట్లో ఏంటంటే మన మెడికల్ ఫీల్డ్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత మామూలుగా డాక్టర్ అని అంటారు. సో అంటే అలోపతిక్ డాక్టర్. సో ఆ తర్వాత రెండు విధాలుగా డివైడ్ అయిపోతుందండి స్పెషాలిటీస్. ఒకటి సర్జికల్ అండ్ ఇంకొకటి మెడికల్ అని. మెడికల్ స్పెషాలిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఫిజిషియన్స్ అవుతారు, సర్జికల్ స్పెషాలిటీస్లో ఉన్న సర్జన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ గురించి చూసుకున్నారనుకోండి, కార్డియాలజిస్ట్ అనే వాళ్ళు హార్ట్ ఫిజిషియన్ అనమాట. కార్డియోథొరాసిక్ సర్జన్ అంటే హార్ట్ను ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీస్ అని అంటారు కదా, వాళ్ళు చేస్తుంటారు. సో అలాగే న్యూరో సర్జన్ అంటే మెయిన్గా సర్జరీస్ చేస్తుంటారు. దేనిపైన? నర్వస్ సిస్టమ్ పైన. నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, పెరిఫెరల్ నర్వ్స్ అని అంటాము. సో వీటిపైన వచ్చే ప్రాబ్లమ్స్కి మెయిన్గా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే న్యూరో సర్జన్ చేస్తారు. అలా అని న్యూరో సర్జన్ ఓన్లీ సర్జరీ మాత్రమే ఏం చేయరు, అంటే మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేసే కండిషన్స్ కూడా ఉంటాయి. బట్ ఏదైనా కండిషన్కి సర్జరీ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు అది న్యూరో సర్జన్ ఖచ్చితంగా డీల్ చేయాల్సిన విషయం. రైట్. అలాగే న్యూరో ఫిజిషియన్ ఏమో మనం మెడికల్ కండిషన్స్ అంటే బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్కి సంబంధించి ఏదైనా మందుల ద్వారా తగ్గించే విషయాలు, డీజనరేటివ్ డిజార్డర్స్ కానీ, స్ట్రోక్స్ కానీ ఇట్లాంటి వాటిలన్నిట్లలో కూడా న్యూరో ఫిజిషియన్ చూస్తుంటారు. ఓవర్లాప్ అవుతుంటుంది, బట్ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ సర్జన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి మేము కూడా న్యూరో ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకుంటాం అవసరం అయితే. ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జన్ ఒపీనియన్ తీసుకుంటారు అవసరమైనప్పుడు. సో ఇట్లా యాజ్ ఎ టీమ్ డాక్టర్స్ సెపరేట్ అయినా కూడా వర్క్ అనేది టీమ్ లాగానే జరుగుతుంటుంది. అప్పుడే పేషెంట్ కి మంచి రిలీఫ్ కానీ. రైట్ సార్. ఇప్పుడు న్యూరో సర్జన్ దగ్గరికి ఒక పేషెంట్ రావాలంటే అతనిలో ఎలాంటి లక్షణాలు ఉంటే ఒక న్యూరో సర్జన్ డాక్టర్ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది సార్? ఎగ్జాక్ట్లీ. సో ఇవి సిమ్టమ్స్, మన న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంది అనే దానికి చెప్పే సిమ్టమ్స్ ఏముంటాయంటే మెయిన్గా న్యూరాలజీ మన నర్వస్ సిస్టంలో మనకు మెయిన్గా బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండి. సో బ్రెయిన్కి సంబంధించి మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి తలనొప్పి, హెడేక్ అనేది అంత కామన్ సిమ్టమ్. ఆల్మోస్ట్ మనందరిలో ఎవరికైనా సరే హెడేక్ ఏదో ఒక టైంలో వస్తుంటుంది. సో ప్రతి హెడేక్కి న్యూరో సర్జన్ దగ్గరకు, న్యూరో ఫిజిషియన్ దగ్గర పరిగెత్తాల్సిన పని కూడా లేదు. సో ఒక హెడేక్ లాంగ్ స్టాండింగ్ ఉంది ఆర్ సివియర్గా ఉంది, ఆర్ లాంగ్ స్టాండింగ్గా ఉన్న హెడేక్ ఇప్పుడు దాని క్యారెక్టర్ మారింది, ఇప్పుడు సివియర్ అవుతుంది, ఇదివరకు మామూలుగా ఉండేది, అండ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి,
సో ఇట్లాంటి ఏమైనా మార్పులు లాంటివి, అండ్ ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అంటాం, అంటే పొద్దున్న లేవగానే హెడేక్ రావడం అండ్ వాంతులు, హెడేక్తో పాటు వామిటింగ్స్ అవ్వడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి ఏంటంటే కొంచెం రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. అంటే నార్మల్ సిమ్టమే అందులో కొంచెం డిఫరెంట్గా ఉన్నది అన్నట్టుగా మనకు అనిపించినప్పుడు డెఫినెట్గా ఒక కన్సల్టేషన్ తీసుకోవడం మంచిది. దాంతోపాటుగా బ్రెయిన్కి సంబంధించిన ఇంకా సిమ్టమ్స్ ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి వీక్నెస్ అంటే కాలు కానీ చేయి కానీ స్పర్శ కోల్పోవడం కానీ, మనం ఏదైనా పట్టుకుంటే జారిపోవడం కానీ, అడుగులు వేయలేకపోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అంటే ఒక టైప్ ఆఫ్ పారాలిసిస్ లైక్ సిమ్టమ్స్ అన్నమాట ఇవి. అండ్ కోఆర్డినేషన్, మనం నడుస్తుంటాం, నార్మల్గా నడుస్తుంటాం, సో తూలినట్టు అవుతున్నా అది కూడా బ్రెయిన్కి సంబంధించిన స్పైనల్ కార్డ్కి సంబంధించిన విషయం. స్పైనల్ కార్డ్లో మళ్ళీ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏంటంటే అండ్ మతిమరుపు ఇలాంటివి కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో స్పైనల్ కార్డ్కి వచ్చేసి మనకు స్పాండైలోసిస్ అనేది స్పైన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. సో దాంట్లో మెయిన్గా నెక్ పెయిన్ నుంచి మనకు భుజాన్ని నుంచి చేతిలోకి నొప్పి రావడం, తిమ్మిర్లు రావడం అండ్ పట్టు కోల్పోవడం, అలాగే సయాటికా అంటారు, నడుం నుంచి మనకు హిప్ నుంచి కాల్లోకి నొప్పి రావడం. సో ఇవన్నీ మనకు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి సంబంధించిన సిమ్టమ్స్. సో ఇట్లాంటి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం న్యూరో డాక్టర్ని కలవడం మంచిదండి. సార్ ఇప్పుడు మనము బ్రెయిన్ ట్యూమర్స్ అనే పదాన్ని వింటున్నాం కదా సార్, దీనికి మెడిసిన్తో నయమయ్యేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, లేదంటే కన్ఫామ్గా ఆపరేషన్ చేయాల్సిందేనా? ఓకే, మంచి క్వశ్చన్ అండి. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేసరికి ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, రెండోది మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని ఉంటాయి. ఇంకో రకంగా మాట్లాడుకుంటే బినైన్ ట్యూమర్స్ అండ్ మెలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే బినైన్ ట్యూమర్ అనేది ఏంటంటే అది జస్ట్ కణితి లాంటిది, అది అక్కడ మాత్రమే ఉంటుంది, వేరే ఎక్కడికి స్ప్రెడ్ కాదు. అదే మెలిగ్నెంట్ ట్యూమర్ అనేది క్యాన్సర్ లాంటిది, సో అది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రైమరీ ట్యూమర్స్లో బినైన్ మెలిగ్నెంట్ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సర్జరీ కాకుండా మెడిసిన్స్తో చేయొచ్చు అంటే మెడిసిన్స్ కూడా లేకుండా చేయొచ్చు కొన్నిసార్లు. అదెలా అంటే మనకు పేషెంట్ చాలా ఎర్లీగా వెరీ స్మాల్ ట్యూమర్ లెస్ దెన్ 1 సెంటీమీటర్స్ 0.5 సెంటీమీటర్స్ ట్యూమర్ డయాగ్నోజ్ అయింది అనుకున్న స్కాన్లో. సో అలాంటప్పుడు సాధారణంగా అది బినైన్ ట్యూమర్ కనుక అయి ఉంటే సో మేము దాన్ని ఆల్మోస్ట్ అబ్జర్వేషన్లో పెడతాం, మెడిసిన్ కూడా అవసరం ఉండదు. అబ్జర్వేషన్లో పెట్టి పేషెంట్కి కొన్ని జాగ్రత్తలు అవి చెప్పి దానివల్ల వచ్చే లక్షణాలను మీరు నోటీస్ చేయాలి, ఏమైనా ఉంటే మాకు చెప్పాలి అని ఇదివరకు చెప్పినట్టుగా మా నంబర్ ఎలా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో కాంటాక్ట్ ఫాలోఅప్లో ఉంటూ మనం నెక్స్ట్ ఒక 6 monthsలో 1 yearలో మళ్ళీ స్కాన్స్ చేపిస్తాం. ఇది ఎందుకు అంటే కొంతమందికి ఆ ట్యూమర్ అదే సైజులో మిగిలిపోతుంది, అంతే, అది పెరగదు. సో అలాంటప్పుడు వాళ్ళకు సర్జరీ కాదు ట్రీట్మెంట్తో కూడా పని లేదు, ఎలాంటి ఎఫెక్ట్ లేదు వాళ్ళపైన. సో అది వాళ్ళకు చాలా గుడ్ థింగ్, చాలా హ్యాపీ ఇష్యూ ఇది. సో అట్లా అబ్జర్వేషన్లో కనుక మనకు పెరిగింది అనుకోండి సైజ్, గతంలో ఇంత ఉండే ఇప్పుడు ఇంత పెరిగింది, సో ఓకే, మామూలుగా ఉంటే మళ్ళీ వెయిట్ చేస్తాం ఇంకా పెరుగుతుంది, సో అప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆల్. సో అలాంటప్పుడు మనం సర్జరీ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం పెరిగినప్పుడు మాకు సర్జరీ వద్దు, లేదా కొంతమంది పేషెంట్స్ సరే పెద్ద ఏజ్ వాళ్ళు సర్జరీ అంటే బ్రెయిన్ సర్జరీస్కి అనెస్థీషియా ఇవ్వాలి, జనరల్ అనెస్థీషియా, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్, ఇట్లా రకరకాలుగా ఉంటారు పేషెంట్. సో మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఆపరేషన్కి వాళ్ళంతా ఫిట్ అవ్వరు అనుకున్నారు అనుకోండి, దానికి రేడియేషన్ అని ఉంటుంది, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని బయట నుంచి రేడియేషన్ ద్వారా, అంటే ఒక కట్టు కూడా లేకుండా ఆ ట్యూమర్ని మనం ట్యాకిల్ చేసే అవకాశం ఉంది. స్లోగా ట్యూమర్ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే చిన్న సైజులో ఉన్నప్పుడే. ఒకవేళ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పటికే చాలా పెద్ద ట్యూమర్ ఉంది, ఇదివరకు చెప్పినట్టు మనము వీక్నెస్ కానీ పారాలిసిస్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇంకా సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. ఫస్ట్ ఇమ్మీడియట్గా దాన్ని తీసేయాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ అన్నట్టు, పేషెంట్ మనకు ఈ స్టేజ్లో వస్తారు అనే దాన్ని బట్టి వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఆర్ విత్ రేడియోథెరపీ ఆర్ విత్ సర్జరీ, డిఫరెంట్ టైప్స్గా మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయొచ్చు. రైట్ సార్, ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఎన్ని రోజులకు రికవర్ అవుతారు సార్? మళ్ళీ అది దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుందా?
కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ అనేది కొన్ని సందర్భాలలో సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ మీన్స్ ఏంటంటే మీ సైడ్ సక్సెస్ అవుతుంది, కానీ పేషెంట్ రికవరీ అనేది కొంచెం మంచి క్వశ్చన్. ఇందాక చెప్పినట్టు నేను మన బాడీలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి, మన కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు ఇలా ఉన్నప్పటికీ ఏ ఆర్గాన్ అయినా దాని పని అది చేసుకుంటుంది. సో బ్రెయిన్ ఒకటి ఏం చేస్తుందంటే అన్నిటినీ పని చేస్తుంటుంది. సో ఎప్పుడైతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందో సో దాని ఎఫెక్ట్ పర్మనెంట్ గా ఉండిపోతుంది, ఆర్ కొంత రికవర్ కావచ్చు, బట్ డెఫినెట్ గా దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఈ సర్జరీస్ లో మనకి పేషెంట్ చాలా రెండు రకాలుగా, ఇప్పుడు ఎలా అంటే ఆ ట్యూమర్ ఎలాంటి ట్యూమర్, సపోజ్ అది బినైన్ ట్యూమర్ అనుకోండి, అదొక మోడరేట్ సైజ్ లో ఉంటే ఎలాంటి రిస్క్ లేకుండా సర్జరీ చేసి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే పేషెంట్ నడిపించి 3వ రోజు ఇంటికి పంపించిన కేసెస్ చాలా ఉన్నాయి, చాలా మందికి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు మాకు కూడా. సో ఇదేంటంటే ఇది ఒక రకంగా వాళ్ళు కూడా ఫార్చునేట్. మీకు ఏంటంటే సార్ వాళ్ళు ఫోన్ చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు కనిపించే దేవుడు సార్, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకు మీరు కనిపించే దేవుడు. అయితే దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏ విధంగా అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే వాళ్ళు రావడం చాలా డిలేడ్ స్టేజ్ లో వచ్చారు, ఆల్రెడీ కొద్ది భాగం డ్యామేజ్ అయిపోయింది. సో అప్పుడు మా చేతులు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం మాక్సిమం సర్జరీ చేయగలుగుతాం, కానీ వాట్ ఎవర్ డ్యామేజ్ అయిన భాగాన్ని మనం రికవరీ చేయడం అనేది కష్టం, న్యాచురల్ హీలింగ్ అనేది కాదు. సో అలాంటప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే సర్జరీ అయింది అయినా కూడా రికవర్ కాలేదు అన్నప్పుడు అది ఏంటంటే ఇది స్టేజ్ ని బట్టే డిపెండ్ అవుతుంది. కొంచెం గుడ్ స్టేజ్ లో వచ్చినప్పుడు డెఫినెట్ గా 100% రికవర్ అవుతారు, అలా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. అందుకని మనం మీ ద్వారా కూడా అందరికి అవగాహన పెంపొందించి ఈ ట్యూమర్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఎస్పెషల్లీ, ఎందుకంటే ఈ డ్యామేజ్ పర్మనెంట్ అయిపోతుంది. సో డ్యామేజ్ జరగక ముందు మనం కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే రికవరీ పర్మనెంట్ అయిపోతుంది. సో ఈ రెండిట్లో మనకి ఏది కావాలి అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ రికవరీ గురించి మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ పెరగక ముందే ఎర్లీ స్టేజ్ లో కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్ గా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. రైట్ సార్. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా పెరిగిపోతుంది సార్. ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా టెక్నాలజీ అనేది పెరిగింది. ఇప్పుడు ఈ బ్రెయిన్ కు సంబంధించి కావచ్చు, మన బాడీకి సంబంధించి చెకప్స్ కావచ్చు, ఆధునిక టెక్నాలజీ వచ్చింది సార్. దానివల్ల పేషెంట్స్ కు ఎలాంటి యూజ్ అవుతుంది, డాక్టర్ గా మీకు దాని వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది అనేది కొంచెం మన ప్రేక్షకులకు అంటే డెఫినెట్ గా. సో దీంట్లో మనకు అన్ని విభాగాలు డిఫరెంట్, అండ్ న్యూరోలో ఇంకా డిఫరెంట్ అండి. సో న్యూరో చాలా టెక్నాలజీ యూజ్ చేస్తుంటాం న్యూరో సర్జరీలో డెఫినెట్ గా. ఇది రెండు టైప్స్ లో ఉంటుంది. సో ఒకటి ఏంటంటే డయాగ్నోసిస్, అంటే మనకు బ్రెయిన్ అనేది మనకు బయటికి కనిపించదు, స్కల్ లోపల ఉంటుంది. సో బ్రెయిన్ లో కానీ స్పైనల్ కార్డ్ అయినా సరే స్పైన్ లోపల ఉంటుంది. సో స్పైనల్ కార్డ్ లో కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ముందు ఏదైనా దాన్ని డీల్ చేయాలంటే ముందు దాని గురించి ప్రాపర్ గా తెలుసుకోవాలంటే దాని గురించి స్కాన్. ఈ స్కాన్స్ లో ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చిందండి, మంచి క్వాలిటీ ఎంఆర్ఐస్ వచ్చాయి. సో ఈ ఎంఆర్ఐస్ ద్వారా మనం అసలు ఏమీ ఇంకా స్టార్ట్ చేయకముందే అసలు అది ఎక్కడ ఉంది, దాని నేచర్ ఏంటి, దాని చుట్టుపక్కల ఏమైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, వాటికి డ్యామేజ్ జరిగితే పేషెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇట్లాంటివన్నీ విషయాలు మనం ముందే తెలుసుకుంటాం. ఎంఆర్ఐలో కూడా ఫంక్షనల్ ఎంఆర్ఐ అని, ప్రాక్టోగ్రఫీ అని రకరకాలు వచ్చాయి. సో ఇట్లా మనం ఈ టెక్నాలజీ డయాగ్నోసిస్ లో చాలా యూజ్ అవుతుంది. సో ఓకే, వన్స్ డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేషెంట్ సపోజ్ న్యూరో సర్జరీ చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మేము ఆపరేషన్ థియేటర్ అనేది మాది ఆల్మోస్ట్ అదొక టెక్నాలజికల్ మార్వెల్ లాగా ఉంటుంది. దాంట్లో ఒక మంచి గుడ్ క్వాలిటీ మైక్రోస్కోప్. సో ఏంటంటే మనం బ్రెయిన్ లో ఉన్న మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు ప్రతి చిన్న పార్ట్ కూడా ఇంపార్టెంట్. సో మనం ఛాన్స్ తీసుకోలేం. సో ప్రతి చిన్న పార్ట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ పార్ట్స్ అన్ని కూడా మ్యాగ్నిఫై చేసి చూడాలి. చూసినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఎంతవరకు చేయాలి, ఎక్కడి వరకు చేయాలి అనేది సర్జరీ తెలుస్తుంది. ఆ విషయం మనకు మైక్రోస్కోప్ ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి నావిగేషన్ అని ఉంటుంది. ఈ నావిగేషన్ ఏంటంటే మనం సేమ్ మనం కార్లో కానీ మొబైల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళినట్టుగా
ఇది వరకు అయితే మనం అక్కడికి వెళ్ళి బ్రదర్ ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని అడుగుతూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అదేం లేదు, మనం మ్యాప్ లో ఎంటర్ చేసి స్టార్ట్ అనగానే అది మనం పిన్ పాయింట్ అక్కడ తీసుకెళ్ళింది. సో ఇప్పుడు ఈ న్యూరో నావిగేషన్ అనేది కూడా బ్రెయిన్ లో ఎక్కడ ట్యూమర్ ఉన్నా కూడా మనం ఆ మెషిన్ లో ఫీడ్ చేసి ఆ రిక్వైర్డ్ థింగ్స్ మనం కంప్లీట్ చేస్తే సో ట్యూమర్ ఎక్కడ ఉంది అనేది మనం ఆపరేషన్ స్టార్ట్ అవ్వక ముందే అది చూపిస్తుంది. సో సర్జన్ పని ఆ పార్ట్ కి పెద్దగా ప్రాబ్లం అంటే చిన్నగా కట్ చేసి బోన్ కూడా చాలా చిన్న కట్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోయి అంటే వేరే బ్రెయిన్ ని డిస్టర్బ్ చేయండి, ఓన్లీ సెలెక్టెడ్ పార్ట్ తీసేసి. సో దాని వల్ల ఒకటి చిన్న కట్ వల్ల పేషెంట్ కి నొప్పి తక్కువ, వేరే బ్రెయిన్ ని డిస్టర్బ్ చేయం కాబట్టి డెఫిసిట్ అని అంటాం. అంటే వేరే మనం అనుకున్నట్టుగా ఏమైనా వీక్నెస్ రావడం ఇట్లాంటివి కూడా ఏవి రాకుండా మనం సర్జరీ ఫినిష్ చేసుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని ఇట్లా రకరకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఫైనల్ గా ఏం చేస్తున్నాయంటే ప్రాపర్ గా డయాగ్నోస్ చేయడం అండ్ మంచి ట్రీట్మెంట్ అందించడం, దాని వల్ల పేషెంట్ కు సక్సెస్ఫుల్ అన్ఈవెంట్ఫుల్ రికవరీ, అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అండ్ ఫాస్టర్ రికవరీ విత్ లెస్ పెయిన్. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనకు అది ఒక వరం లాగానే భావించవచ్చు. ఫైనల్ గా మా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి కొన్ని విషయాలు. డెఫినెట్ అండి, ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి, అండ్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే న్యూరలాజికల్ గా అంటే బ్రెయిన్ పరంగా ఆరోగ్యంగా ఉండడం ఈ రోజులో చాలా అవసరం వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ వర్క్ చేస్తున్నా సరే వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా, చిన్న జాబ్ లో ఉండే స్ట్రెస్ వేరే ఉంటుంది, పెద్ద జాబ్స్ లో. సో ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటి గురించి మెయిన్ గా అంటే బ్రెయిన్ హెల్త్ గురించి మనము ఫుడ్ అండి, ఫస్ట్ ఫుడ్ మంచి హెల్దీ డైట్, డెఫినెట్ గా అది ఫాలో అవ్వాల్సిందే డైట్. రెండోది నిద్ర, ఒక ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డే అంతా యాక్టివ్ గా ఉన్నప్పుడు బ్రెయిన్ ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది, ఎంతో చేస్తుంది. సో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నరాలన్నీ ఈ జరిగిన విషయాలన్నిటి వల్ల దానికి వచ్చిన టాక్సిన్స్ అవన్నిటిని క్లియర్ చేసుకోవడం, డిటాక్స్ చేసుకోవడం కానీ అండ్ మెమరీస్ అన్ని కాన్సాలిడేట్ చేసుకోవడం కానీ. సో నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం, 6 to 8 hours స్లీప్ తప్పకుండా అవసరం. ఇంకో మూడో ఇంపార్టెంట్ విషయం ఎక్సర్సైజ్. సో గుడ్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, ఇవి మూడు కనుక మనం ఏవి కూడా అంత కష్టమైన విషయాలు కావు. సో ఈజీగా అందరూ పాటించవచ్చు, కొంచెం వాళ్ళ టైం అనేది అడ్జస్ట్ చేసుకుంటే. సో వీటి వల్ల డెఫినెట్ గా మనం హ్యాపీగా హెల్తీగా లాంగ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించి మంచి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.